అని అనేక మంది నమ్ముతున్నారు. అలాగే మరొక జేఏసీ నాయకులు మనకి జొన్నలగడ్డ కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ఎస్ కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నిన్న జరిగిన సంఘటన మీరు ఎలా భావిస్తున్నారు? మీ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ జనం, రైతులు, వాళ్ళ జడ్జిమెంట్ ఏంటి జరిగినటువంటి సంఘటన మీద? అంబటి రాంబాబు గారు గత కొన్ని రోజులుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారండి. ఆయన ఇక్కడ స్థానిక నాయకుడిగా ఉంటా, ఇక్కడ చలామణి అవుతా, అమరావతి మీద కూడా గతంలో ఇదే విధంగా మాట్లాడాడు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, అధికారంలో ఉన్నప్పుడు గత నెల క్రితం కూడా ఇంతే మాట్లాడాడు. నిన్న స్థుతి నుంచి ఆయన ఇష్టారాజ్యంగా ఆయన యొక్క లోనున్నటువంటి అంబటి రాంబాబు అనే ముసుగు, నాయకుడు అనే ముసుగుని తొలగించి లోనున్నటువంటి ఇది అవగాహన అంబటి రాంబాబు లోనున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు నిన్న. అటువంటి వ్యక్తికి మనం చట్టబద్ధంగా ఎటువంటి గుణపాఠం చేయాలి అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఇలా మాట్లాడటం, రెచ్చగొట్టడం, డైవర్ట్ చేయడానికి ఇటువంటి పాలిటిక్స్ ని యూజ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ నాయకులందరూ వీళ్ళందరి ఆఫీసులు నిన్న మొన్నటి దాకా లూజు పెట్టున్నాయి. ఒక వారం 10 రోజుల నుంచి సడన్ గా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యి వివిధ రకాలైనటువంటి సంఘటనల మీద అవసరం లేకుండా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ఏదో ఒక విధంగా అలజడిని సృష్టించి, శాంతి భద్రతల సమస్యలను సృష్టించి, పెట్టుబడులు రాకుండా, అభివృద్ధి చెందకుండా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ ప్రీ ప్లాన్ గా జరుగుతున్నాయి అనేది మా యొక్క అభిప్రాయం. మాకు కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికంటే కూడా ముందుగా అమరావతి ప్రాంత రైతులుగా మాకు వీళ్ళ పరిపాలనలో వీళ్ళు చేసేటటువంటి అరాచకాలు, లేకపోతే వీళ్ళు చేసిన విధానం మీరు చూశారు, మాకు అర్థమైంది. మాకు చాలా తొందరగా అర్థం అవుతుంది ఏ విధంగా. పేరుని నాని మాట్లాడుతున్నారు జరిగినటువంటి సంఘటన మీద, అది కూడా చూసి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం. ఉండాల్సినటువంటి కాకిని నిర్వీర్యం చేయటం ద్వారా ఈ వ్యవస్థకి ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం. ఏదో ఒక రోజు మీకు కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రమాదం అంటే రాజకీయంగా ఇంతకన్నా పెద్ద అవమానాలు పొందాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుందండి, అదే పళ్ళు కాస్తుంది. ఇన్ని తెలిసిన వాళ్ళు, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, 80 ఏళ్ల వయసులో 45 ఏళ్ల ఇండస్ట్రీతో, 16 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంతో మీరు ఇటువంటి విత్తనాల్ని సమాజంలో ఈ రాష్ట్రంలో నాటితే భవిష్యత్ తరాలకు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మీరు అనేది ప్రశ్నిస్తూ, ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి రాక్షస మారణ కాండ, బరి తెగించినటువంటి విశృంఖలమైనటువంటి ఆటవిక చర్యల్ని భారతదేశం అంతా కూడా తలతిప్పి చూసేట్టుగా ఖచ్చితంగా ప్రతి తలుపు తడతాం. భారతదేశంలో ప్రతి వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. యాభై ఏళ్ల అనుభవం లేదా 16 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆటవికంగా రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడు అనేది ప్రపంచానికి చెప్తాం. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయసమ్మతంగా న్యాయస్థానాల్లో కూడా మేము పోరాటం చేస్తామని చెప్పని, మీరు భయపెడదామని, లేదా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు నామినేషన్లో వేయకూడదు, లేకపోతే పోటీ చేయకూడదు, దానికి ఇట్లాంటి వాడుకుని చేద్దామని చెప్పని మీరు కనుక ఇటువంటి ఎత్తుగడలు వేస్తే, ఈ ఎత్తుగడలకి లొంగేవాడు కానీ, తలొగ్గేవాడు కానీ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరనేది మీకు చెప్తూ, మీరు ఇటువంటి రాజకీయ ఎత్తుగడలతో, దిగజారినటువంటి రాజకీయ విలువలతో ఇటువంటి చేయటం వల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని మరి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ కిరణ్ గారు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, పచ్చటి పొలాల మధ్య ఒక సాంప్రదాయమైనటువంటి జీవన విధానం. ఈ రాష్ట్రం కోసం భూములు ఇచ్చారు, ఈ రాష్ట్రం కోసం మీ కుటుంబాలను పణంగా పెట్టేశారు. కానీ మీరు పడ్డ అనుభవం చూసినప్పుడు ఇవాళ జరుగుతున్నది అంతో ఇంతో కొంత ప్రయత్నం జరుగుతోంది, మంచి రైతులకు జరిగే అవకాశం ఉంది అన్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ రాజకీయాలు ఎలా మారాయి అనంటే భూమి పుత్రులను కూడా ఇవాళ కష్టాల్లోకి, నష్టాల్లోకి, దుఃఖంలోకి నెట్టేసినటువంటి రాజకీయం, వాళ్ళని కాపాడలేనటువంటి న్యాయ వ్యవస్థ, అలాగే శాసనబద్ధమైనటువంటి నిర్ణయాలను నమ్మి రైతులు భూములు ఇచ్చారు. కానీ ఏదో ఒక నాయకుడి కోసం భూములు ఇవ్వాల. కానీ అనుభవం చూస్తే ఇలా ఉంది. ఈ దేశంలో చట్టం కానీ, ఈ దేశంలో శాసనసభలు కానీ, పార్లమెంటు కానీ రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమస్యలను కూడా పట్టించుకోనటువంటి దౌర్భాగ్య దశలో ఉండాల్సిన దశ ఎందుకు వచ్చింది అనంటే, ఒకటి న్యాయ వ్యవస్థ సరిగా లేదు, మరొకటి రాజకీయ వ్యవస్థ పరమ నీచంగా తయారయ్యింది. ఇవాళ బూతులు తప్ప కనీసం పిల్లలకి మంచి మాటలు చెప్పగలిగేటటువంటి పరిస్థితి లేదు. నేనైతే నిజంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను కిరణ్ గారు, పిల్లలకి ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలు చూయించకూడదని భావిస్తున్నాం. కానీ దాన్ని మించినటువంటి నీచం రాజకీయాల్లో చూస్తున్నాం. టీవీ పెడితే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి బూతులు, నీచమైనటువంటి అబద్ధాలు, వక్రీకరణ, దీన్ని పిల్లలకు కూడా చూయించలేం. బికాజ్ ఇవాళ పిల్లలకి ముఖ్యమంత్రి మీద, ప్రధానమంత్రి మీద, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఏం గౌరవం మిగల్లా. అలాగే గురువుల మీద కూడా గౌరవం లేనటువంటి సినిమాలు చూయిస్తున్నారు. అలాగే నమ్మకమే పోగొట్టుకున్నటువంటి మీడియాలో ఏం చూసి ఏం నేర్చుకోవాలి? ప్రజలు నిజానికి అసలు టీవీ ఛానల్స్ చూడకుండా ఉంటే ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. పత్రికలు చాలు, ఏదో అవకాశం ఉన్నప్పుడు చదువుదాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం, చాలురా బాబు అన్నటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఫోర్త్ ఎస్టేటే బలంగా లేకపోతే ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్గా వెళ్ళదు. కిరణ్ గారు, ఒక విస్తృతమైనటువంటి ఆలోచనతో నేను ఈ కామెంట్ చేశాను. బట్ ఇవాళ జరిగినటువంటి సంఘటనలో కొన్ని పాఠాలు టీడీపీ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు అన్నది కొంతమంది భావన. వాట్ డు యు సే? ఇది మీలో ఉన్న యొక్క ఆవేదన, మీలో సమాజం పట్ల ఉన్నటువంటి ప్రేమ, భవిష్యత్ తరాల మీద ఉన్నటువంటి ఆలోచన గాని, ఈ ప్రాంతం గాని, ఈ ప్రజలు గాని మంచిగా జీవనం సాగించటానికి ఏ విధంగా ఉండాలనే యొక్క మీ ఆవేదన ఇప్పుడు మీరు విస్తృతంగా మీరు మాట్లాడిన విషయాల ద్వారా బయటకు వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రశాంతంగా అభివృద్ధి జరుగుతా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలలో అభివృద్ధికి ప్రతిపక్షం, అధికార పక్షం అని సంబంధం లేకుండా సహకరించుకుంటా ముందుకెళ్తున్న నాయకుల్ని, రాష్ట్రాలను చూసిన మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా ఉంటాం. అధికారం పోయినా కూడా అభివృద్ధి చేసే అవకాశం ప్రభుత్వానికి కల్పించకుండా వారు ప్రభుత్వం అభివృద్ధి దిశగా పయనిస్తా ఉంటే వారికి అడ్డంకులు సృష్టించి, అలజడులు సృష్టించి రాష్ట్రంలో అనేకమైన ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయటం బాధాకరం. ఈ సందర్భంలో మరి ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు గత కొంతకాలంగా చేస్తా ఉంటాం. నిన్న మరి తీవ్ర పదజాలం ఉపయోగించటం, ఎవరికైనా కూడా సహనం ఉంటది,
ఆ సహనం కూడా నశించే స్థాయికి మరి వీరి యొక్క వ్యాఖ్యలు గాని, వీరి యొక్క వ్యవహార శైలి గాని, వీరి యొక్క బాడీ లాంగ్వేజ్ గాని, వీరి యొక్క వ్యవహార తీరు గాని మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సంఘటనలే జరిగే ఆస్కారం ఉంది. మరి ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం. అయినా గాని నాయకులు విచక్షణ కోల్పోతే సామాన్య ప్రజలు గాని, కార్యకర్తలు గాని సహనంతో ఉండాలని కోరుకోవటం కూడా సరైంది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్ కిరణ్ గారు, భూమిపుత్రులుగా మీరు నిరూపించినటువంటి అహింసాయుతమైనటువంటి ఒక సిద్ధాంతం, ఒక ఉద్యమం, కళ్ళ నీళ్లతోటి తల్లడిల్లుతున్నటువంటి తల్లులు కళ్ళ ముందు కనపడుతున్న వాళ్ళ బిడ్డలుగా మనమంతా సహనంతో నిలబడినటువంటి సంస్కృతి మీరు నేర్పింది. నేనైతే నిజంగా మీ ప్రాంతంలో ఉంటే AK-47తో ఒక్కొక్కరిని కాల్ చేయాలన్నంత ఆవేశం వచ్చేది. ఎందుకనంటే ఒత్తిడితో భర్తలు చనిపోతే ఆడపిల్లలు మిషన్లు కుట్టుకుంటూ బతుకుతూ, అలాగే బతికీడుస్తూ ఆ పిల్లలని బడికి పంపించుకునేటటువంటి ప్రయత్నం నా కళ్ళతో చూశాను. కాబట్టి అమరావతి గాథలు అనేది ప్రపంచం మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. బట్ రాజకీయం ఎంతవరకు మీరు ఉపయోగపడతారో అంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. నేను నిరభ్యంతరంగా చాలా స్పష్టంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పిడి జరిగింది అని అంటే అమరావతిలో మన అమ్మలు, మన చెల్లెళ్ళు, మన తల్లులు, మన వృద్ధులు వీళ్ళందరూ నిలబడి, మీరందరూ కలబడి ఇవాళ రాజకీయ మార్పిడి కోసం చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం మీ దగ్గర నుంచే. అదే ఇన్స్పిరేషన్ ఈ రాష్ట్రానికి. మీరే ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి కారణం. కాదనేవాడు ఎవడైనా ఉంటే ఈ రాష్ట్రంలో కానీ మరెక్కడైనా సరే, లెట్ దెమ్ కమ్, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డిస్కస్ విత్ దెమ్. కాబట్టి నేను మీ దగ్గర నుంచే ఈ రాష్ట్రం మొత్తానికి మీరు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్నా. మీ పీకల మీద తొక్కి నడుచుకుంటూ వెళుతున్నా సరే మీరు ఒక్క రాయి వేయలేదు, ఒక్క ఫ్లెక్సీ చించలేదు, ఒక్కళ్ళని బూతు మాట్లాడలేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఇంటిని కూడా మీరు కనీసం ఇబ్బంది పెట్టలా. అలాగే